పక్షులు స్వేచ్ఛగా ఎగురుతాయంటే వాటికి ఆకాశమే హద్దు కాబట్టి హాయిగా ఎగిరిపోతుంటాయి. మనిషి కూడా అంతే. స్వేచ్ఛలోని హాయిని అనుభవిస్తేనే తెలుస్తుంది. వేరెవరో మనపై అధికారం చలాయిస్తూ ఉంటే మనం వారికి లొంగి ఉంటే అది చెరసాలలాగే ఉంటుంది. భారతదేశం 19వ శతాబ్దం వరకు ఎన్ని సవాళ్లు ఎదురైనా అంతకు అన్ని సంతోషాలను అనుభవిస్తూ ఉండేది. ఉన్న పరిమిత సాధనాలతోనే ఎన్నో పనులు నేర్చుకునేవాళ్లు నాటి భారతీయులు. అయిన వారితో ఆనందాలు, స్నేహితులతో అనుబంధాలు, కుటుంబాలతో అనురాగాలు పంచుకుంటూ ఉండేవాళ్లు. గొప్ప ధనవంతులు కాకపోవచ్చు గాని మంచితనమే మహాభాగ్యంగా ఉండేది. ఒంటి మీద చొక్కాలకు చిరుగులుండేవేమో కానీ ముఖాల చిరునవ్వులు మాత్రం మెరిసిపోయేవి. నలుగురు కలిస్తే ఆనందం వెల్లివిరిసేది. ఆపై సుమారుగా 200 ఏళ్ల వలస పాలనలో పడిన ఇక్కట్లు అన్నీ ఇన్ని కావు. అయినా కూడా మన వారు దాస్యంలోనూ హాస్యంలోనూ మర్చిపోలేదు. సరే, స్వాతంత్రోద్యమ జోరు హెచ్చి ఎందరో ప్రాణత్యాగాలు చేశారు. మరెందరో ఖైదు చేయబడ్డారు. ఇంకొందరు నిరంతరం నిరసన చేస్తూ వచ్చారు. ఆ కాలంలోనే ఆంగ్లేయ వలస పాలకులు తమ అవసరాల కోసం రైల్వే వ్యవస్థను ప్రవేశపెట్టారు. దాంతో దూర ప్రాంతాలకు రాకపోకలు సులువయ్యాయి. భారతీయుల వద్ద కొల్లగొట్టిన విలువైన వస్తువులు, సరుకులను తరలించుకుపోవడానికి వారికి అవకాశం కూడా చిక్కింది. పీడన ఎక్కువై తిండికి కరువై కృత్రిమ కరువులతో జనం పిట్టల్లా రాలిపోయారు. బ్రతికున్న వాళ్లు పరిగె ఏరుకుని తిన్నారు. నీళ్లు దొరికితే త్రాగారు. దీనంగా ఉన్న దిటువును కోల్పోలేదు. అదే మన వారికి గుండె నిబ్బరానందించింది. ఇప్పటి మన స్వేచ్ఛా స్వాతంత్రాలకు ఆనాటి మన పూర్వీకుల త్యాగాలే కారణం కదా. మరి వాళ్ళని తలుచుకోవడానికి ప్రత్యేక సందర్భాలతో పనేముంది. వారిని తలుచుకుంటూ నడుచుకోవడమే మనం వారికిచ్చే గౌరవం. 1850లో దృశ్యాలు చూస్తే నలుపు తెలుపు లోకమే చూడగలం. వాటిని చూపెట్టే కెమెరాలు కూడా బాగానే ఉండేవి. దానికి సైతం బోలెడు హంగామా. అదో పెద్ద యజ్ఞం. ఎంతో నైపుణ్యం ఉంటేనే ఫోటోలు తీయడం వచ్చేది. ఫోటోలు తీసేవారే కాదు, తీయించుకునేవాళ్ళు కూడా మహా ఓపిగ్గా ఫోజులకు ఫోజులివ్వాలి. ఇప్పుడు మనం చూసే చాలా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు చాలా వరకు ఆంగ్లేయుల కాలంలో వాళ్ళు, వారి వద్ద పనిచేసుకున్న కొందరు భారతీయులు తీసినవే. రాజులు రాణులే కాకుండా సాధారణ ప్రజలు, వివిధ వృత్తుల వాళ్ళు, బహువిధమైన సామాజిక జీవనం కూడా కెమెరా కంటితో బంధించబడింది. 1867లో బాంబే స్టూడియోలో తీసిన చిత్రాలు చూడండి. పార్సీ మహిళ తన సంతానంతో దిగిన ఫోటో ఇది. రంగస్థల నాటకాల వేళ ఆయా దృశ్యాలు ఫోటోలు తీసేవాళ్లు. పెద్ద పెద్ద అధికారుల ఇళ్లలో పనిపాట్లు చేసుకునే వారిని కెమెరామెన్ బంధించేవాడు. అధికారుల ఇళ్లలో పనివాళ్లు ఉదయాన్నే వచ్చి ద్వారం వద్ద కాపు కాసేవాళ్లు. వంటవాళ్లు, తోట పనివాళ్లు ఇళ్లు శుభ్రం చేసేవారు. ఇతర సహాయకులు రకరకాల దుస్తులు, వేషధారణలతో కనిపించేవారు. 19వ శతాబ్దం ఆరంభంలో ఎడ్లబళ్ళు, అక్కడక్కడ సైకిళ్లు ప్రజా రవాణా సాధనాలు. పక్కా రోడ్లు అతి తక్కువ, కచ్చా రహదారులే చాలా ఎక్కువ. అసలు కాలినడకన వలసపోయేవారే కానీ బస్సు, రైలు వంటి మోటారు వాహనాలను ఎరుగని కాలమది. కొన్ని చలి ప్రాంతాల్లో సాంప్రదాయకంగా హుక్కా పీల్చే ప్రజలు ఉండేవాళ్లు. 1860 నాటి ఛాయాచిత్రాలు చూస్తే కుంపటి మీద వంట చేసుకోవడం, ఆ పక్కనే హుక్కా పీలుస్తుండడం చూడొచ్చు. ఏంటివన్నీ అనుకుంటున్నారా? మన పూర్వ నాగరికతలకు ఇవి ఆనవాళ్లు. సామాజికవేత్తలకు చరిత్ర నిర్మాణానికి అనువైన పురాతన ఆధారాలివి. కాశీ, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలు అప్పుడు కూడా రద్దీగానే ఉండేవి. 2025 జనవరి, ఫిబ్రవరిలోనే మహాకుంభమేళా ఆనాటి నుంచి జరిగేది. 12 ఏళ్లకోసారి కుంభమేళాలు నిర్వహించబడేవి. ఏటా ఒక్కో నదికి పుష్కరాలు వచ్చే పవిత్ర సందర్భాల్లో నదీ స్నానాలు చేసేవారని తెలియడానికి రాతలే కాకుండా ఆనాటి ఛాయాచిత్రాలు కూడా ఎన్నో కథలు చెప్తున్నాయి. మనకు ఆ చూపు ఉండాలంతే. గంగా స్నానాలు, కాశీ యాత్రలు చేసి పునీతులయ్యామనే సంతోషంతో ప్రజలు రెట్టించిన ఉత్సాహంతో తమ జీవితాల్ని ముందుకు తీసుకువెళ్లేవారు. దక్షిణాన రామేశ్వరం, ఉత్తరాన వారణాసి, ఒకదాని తర్వాత ఒకటి చూడమంటంలో అర్థం. బదరి, ద్వారకా, పూరి, రామేశ్వర ధామాలను దర్శించుకోవడంలో పరమార్థం భారతదేశం మొత్తాన్ని తిరిగి చూడమని అర్థం చేసుకోవడమే. దక్షిణ భారతదేశంలోని మహాబలిపురంలోని రాతి రథాలను చూసారా? ప్రపంచ వారసత్వ కట్టడాలవి. 1880లో అనేక చోట్ల ఉన్న అద్భుత వాస్తుశిల్పంతో కూడిన పురాతన కట్టడాలను చూసి విదేశీ వలస పాలకులు ఔరా అని ముక్కున వేలేసుకున్నారు. ఆనాటి ఛాయాచిత్రాలు తమ కెమెరాల్లో క్లిక్ మనిపించిన ఆ ఛాయాచిత్రాల్ని మీరిప్పుడు చూస్తున్నారు. కనీసం 150 సంవత్సరాల క్రితం నాటి ఫోటోగ్రాఫ్స్ ఇవి. ఫోటోలు ఎంతో అరుదని మనం అనుకున్నాం. అసలు ఆ నిర్మాణాలు ఏనాటివి, ఏ శిల్పి చెక్కినవి, ఆనాటి రాజులు ఎవరన్నది మరింత పురాతనం కాదా చెప్పండి. అసహనంతో చాలా వరకు విదేశీ దండయాత్రల్లో కొన్ని ధ్వంసం కాగా కాల ప్రభావంతో మరికొన్ని రూపం కోల్పోయాయి. ఏవైనా కానీ ప్రాచీన భారతదేశం ఆనాటికి అధునాతన నాగరికతను కలిగి ఉండేదనేది ఎవ్వరూ కాదనలేని సత్యం. శిల్పాలనే కాదు, ఆనాటి వారసత్వ కట్టడాలే కాదు,
జన జీవితాలు సైతం వారి వృత్తి వ్యాపారాలు ఐశ్వర్య విలాసాలను కలిగి ఉండేవనడానికి ఆనాటి ఫోటోలే సాక్ష్యాలు. త్రిపుర మహారాజ్ వీర్చంద్ ఆయన సతీమణి మనోమోహినిల ఛాయాచిత్రం 1880ల నాటిది. వడోదర రాజకుమారి తారాబాయి రాజసింహాసనంపై కూర్చున్న సాలోచనగా చూస్తుంది గమనించారా? ఆమె వస్త్రధారణ అలంకరణ వారి ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. ఈ వడోదర రాకుమారుడు విలాసవంతంగా కూర్చున్నాడు చూడండి. ఈ 2 ఛాయాచిత్రాలు ఆనాటి గొప్ప ఫోటోగ్రాఫర్ అయిన లాలా దీన్ దయాళ్ తన కెమెరాతో తీసినవి. ఇక్కడ చూడండి, గుర్తుపట్టగలరేమో చెప్పండి. వీర ఝాన్సీ లక్ష్మీబాయి అసలు సిసలు ఛాయాచిత్రం ఇది. 1857 నాటి సిపాయిల తిరుగుబాటు సమయంలో తన సంస్థానంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా కత్తి దూసిన స్వాతంత్ర సమర యోధురాలు. యుద్ధభూమిలో చంపడమే తప్ప ఫిరంగి గుండ్లకు భయపడేది లేదని తన సైన్యాన్ని పురిగొల్పిన సాహస్యామే. భారత్లో తమకు వ్యతిరేకంగా సిపాయిలు రాజులు తిరుగుబాటు చేయడాన్ని బ్రిటిష్ వలస పాలకులు జీర్ణించుకోలేకపోయారు. ప్రథమ స్వాతంత్ర సమరంగా భారతీయులు భావించగా అది వట్టి సిపాయి పితూరిగా దాని తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు ఆంగ్లేయులు. ఢిల్లీలో ప్రజా జీవితాన్ని దిగ్బంధనం చేశారు. ఆంగ్లేయ అధికారులు సమావేశాలు నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. ఇవి ఆ సందర్భంలోని కొన్ని ఛాయాచిత్రాలు. సగటు భారతీయుల గృహాలు, పూరిళ్లు, పెంకుటిళ్లు, జమీందారుల, సంస్థానాధీశుల, మహారాజుల నివాసాలు మాత్రం ఎంతో ఉన్నతంగా ఉండేవి. బ్రిటిష్ వలస పాలకులు తమ విదేశీ శైలిలో సొంతంగా ఎన్నో విలాసవంతమైన భవంతులను నిర్మించుకున్నారు. పరిపాలనా సంగతిని కాస్త పక్కకు పెడితే ఆనాటి వాస్తుశిల్పం ఈనాటికి చెదిరిపోకుండా ఉండడాన్ని మనం గమనించొచ్చు. మచ్చుకు హైదరాబాద్లోని చౌమహల్లా ప్యాలెస్, మూసీ నది మీద పురాణా పూల్, గోల్కొండ కోట మన తెలుగు ప్రాంతాల్లోని కొన్ని కట్టడాలు. పూల్ అంటే వంతెన, దానిపై ఎడ్లబళ్ళు, గుర్రబళ్ళు ఎంచక్కా వెళ్ళిపోవచ్చు. లాల్ దీన్ దయాళ్ తీసిన ఆనాటి ఛాయాచిత్రాలే మనకు లభిస్తున్న ప్రామాణిక ఛాయాచిత్రాలిప్పుడు. అబిడ్స్ రోడ్, కింగ్ కోటి మార్గాలు చూస్తే నాటికి నేటికి పోలికే ఉండదు. నాటి నవాబు నివాసం నేడు తెలంగాణ శాసనసభ భవంతులుగా మారిన వైనం ముందున్న రహదారులను చూస్తే ఆనాటి దారులేనా అని ఆశ్చర్యం కలగక మానదు. కోల్కతాలోని రాజ్ భవన్ ఇది. గ్రేట్ ఈస్టర్న్ హోటల్ ఫోటో కూడా చూడండి. కోల్కతా నగర వీధుల్ని కూడా ఈ ఫోటోల్లో చూడొచ్చు. మంచినీళ్లు మోసుకుంటూ వెళుతున్న పరివారాన్ని చూడండి. మొహర్రం నాటి ఉత్సవ ప్రదర్శనలు కూడా మనం గమనించవచ్చు. 1880లో గుజరాత్ వడోదరలో మొహర్రం ఊరేగింపు నాడు ప్రజలు దారి వెంట ఉన్న ఇండ్లపై కప్పులు కూడా ఎక్కి కూర్చున్నారు. ఆ దారిలోనే వీధి ప్రదర్శనలు చేస్తూ కుటుంబాలు తమ కళను ప్రదర్శించేవి. 1880 నాటి ఫోటో చూడండి. ఇది ఒక యూరోపియన్ కళాకారుడి ప్రదర్శన. రహదారిపై ఎడ్లబళ్ళు, టాంగాలు, సైకిళ్లు మాత్రం నడిచేవి. అసలైతే సగటు భారతీయుడు పాదచారి. దేశం మొత్తం నడిచే ప్రయాణించేవాడు. ఇది నిజం. కాశీయాత్రకు వెళ్ళొచ్చామని చెప్పుకునేవాళ్ళు కదా మన పెద్దలు. డబ్బులున్న వాళ్ళు బళ్ళు, పల్లకీలు కట్టించుకుంటే తతిమా జనం నడిచే వెళ్లేవాళ్లు. ఇక నీళ్ల కోసం పెద్ద పెద్ద బానలే మోసుకుంటూ వెళ్లేవాళ్లు. కొన్ని కిలోమీటర్ల దూరం నీళ్ల కుండల దొంతలు పట్టుకుని నడిచి వెళ్లేవాళ్లు. కావడి మోసుకుంటూ వెళ్లేవాళ్లు. అంతెందుకు, చిన్నపిల్లల్ని సైతం భుజం కావడిలో కూర్చోబెట్టుకుని దూరాలకు వలస వెళ్లేవాళ్లు. భుజాల మీదకు ఎక్కించుకుని కర్రకు గుడ్డ కట్టి అందులో కూర్చోబెట్టుకుని డోలీ కట్టి కూడా చిన్న పెద్ద వయసు వాళ్ళని మోసుకుంటూ వెళ్లే దృశ్యాల్ని ఛాయాచిత్రాల్లో చూడొచ్చు. 19వ శతాబ్దం తొలినాళ్లలో అలా ఉన్న భారతదేశంలో కొన్నేళ్లకు యంత్రవాహనాల పరుగులు మొదలయ్యాయి. ధూమశకటపు లోహ పదఘట్టనలు వినిపించడం మొదలైంది. దానర్థం మీకు తెలుసు, అదేనండి రైలు బండి. 1830ల ప్రాంతంలో వ్యాపార లావాదేవీలను పెంపు చేసిన బ్రిటిష్ వలస పాలకులు మన వద్ద ముడి సరుకులను సేకరించి వస్తువులను తమ కర్మాగారాల్లో తయారు చేయించి ప్రపంచం మొత్తం అమ్మేవాళ్లు. మరి వాటిని ఓడరేవుల వరకు తరలించాలంటే సులువైన రవాణా కావాలి కదా. అందుకే ఈ రైళ్లు. 1832లో మద్రాస్ అధికారులు రైల్వే లైన్ కోసం ఆమోదం తెలిపారు. 1837లో మొదటి రైల్ భారత గడ్డ మీద పరుగులు పెట్టింది. అయితే అది సరుకుల రవాణా కోసం ఉద్దేశించబడింది. రెడ్ హిల్స్ రైల్వే పేరుతో నడిచిన ఆ రైలు బండి మద్రాస్ రెడ్ హిల్స్ నుంచి చెన్నై చంతాద్రిపేట వరకు నడిచింది. పైగా వంతెన మేంచి ప్రయాణించింది. ఆనాటి అరుదైన ఫోటోలే ఇవి. భారత్లోని మొదటి లోకోమోటివ్ ఇంజిన్ను విలియం ఎవ్రీ, ఆర్థర్ కాటన్ అనే ఇంజనీర్లు రూపొందించారు. ఆదిలో పాలరాతి గనుల నుంచి బండలను రవాణా చేయడానికి దీన్ని ఉపయోగించారు. 1845లో గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణానికి కావలసిన సామాగ్రిని రైల్వే ద్వారానే తరలించారు. 1849లో గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వేకి ప్రయాణికుల రైలు బండిని నిర్మించే బాధ్యతలు అప్పగించబడ్డాయి. 1853 ఏప్రిల్ 16 నాడు బొంబే బోరీబందర్ నుంచి థానే వరకు మొదటి ప్రయాణికుల రైలు బండి ప్రయాణించింది. తుపాకీలను గాల్లో పేల్చి మరీ ఆ బండికి మరిచిపోలేని ప్రారంభోత్సవాన్ని అందజేశారు.
చూడ్డానికి వచ్చిన వారితో ఆ ప్రదేశం కిటకిటలాడింది. సాహిబ్, సుల్తాన్, సింధ్ అనే 3 లోకోమోటివ్ ఇంజన్లతో నడిపించిన ఆ బండికి 13 పెట్టెలు అమర్చి సుమారు 400 మంది ప్రయాణించేలా చేశారు. కనుకనే ఏటా ఏప్రిల్ 16న పరివాహన్ దివస్ అనగా ట్రాన్స్పోర్ట్ డేగా గుర్తు చేసుకుంటున్నాం. ఇది మొదటి రైల్వే ఇంజన్ ఫోటో. 1854లో తానే నుంచి కళ్యాణ్ వరకు రైల్వే మార్గాన్ని పొడిగించారు. గిరాకీ పెరిగింది, జనాభాలో ఉత్సుకత పెరిగింది. 1854 ఆగస్టు 15లో కోల్కతాలోని హౌరా నుంచి హుగ్లీ వరకు రెండో ప్రయాణికుల రైలు బండిని ప్రారంభించారు. అది మొత్తం 39 కిలోమీటర్ల దూరం. 1855లో మొదటి టాయ్ ట్రైన్ ఫెయిరీ క్వీన్ను నడిపించారు. దానికి మొట్టమొదటి ఆవిరి యంత్రాన్ని అమర్చి నడిపించడం ఒక చారిత్రక సందర్భం, మరపురాని జ్ఞాపకం. ఆ తర్వాత ఇప్పుడు భారతీయ రైల్వే దేశాన్ని 4 దశల్లోనూ కలుపుతున్న అనుబంధాన్ని మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రాచీన భారత రైల్వే విశేషాలు సంక్షిప్తంగా సింహావలోకనం చేసుకున్నాం కదా. మరి మీకెలా అనిపించిందో, ఇప్పుడు మన రైల్వే నెట్వర్క్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.